వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. నిజంగా ఇలాంటి చట్టాలు చేసే కూడా చాలా 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 ఉపయోగకరమైనవి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అదేంటనేది చూసుకుంటే, పేరెంట్స్ని నిర్లక్ష్యం చేసే జీతంలో కోత త్వరలో చట్టం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతం నుంచి 10 నుంచి 15% కోత పెట్టి వారికి చెల్లించేలా చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుంది. పేరెంట్స్ ఫిర్యాదులపై విచారణ చేసి నిజమని చెప్తే వారి జాయింట్ ఖాతాలో ఈ సొమ్ము జమ చేయనుంది. సిఎస్ రామకృష్ణారావు, మాజీ సిఎస్ శాంతికుమార్తో కూడిన కమిటీ ముసాయిదా చట్టాన్ని రూపొందిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించనుంది. 2023 నుంచి నియమితులైన వారికి ఈ చట్టం వర్తిస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పారు, తల్లిదండ్రులని బాగా చూసుకోండి. తల్లిదండ్రులు ఉన్నందుకే ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు. వారు ఆ రోజే కష్టపడి మిమ్మల్ని చదివించకపోతే మీరు ఈ పొజిషన్కి వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా సరే తల్లిదండ్రులను చూడకపోతే సరిగ్గా డెఫినెట్ గా వారికి తగిన శిక్ష విధిస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా 2003 తర్వాత 23 నుంచి ఎవరైతే అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎవరైతే నియమితులు అయ్యారో కొత్త ప్రభుత్వ ఉద్యోగులుగా, డెఫినెట్ గా వారికి చట్టం వర్తిస్తుంది. ఒకవేళ ₹1,00,000 ఉంటే జీతం అందులో 10 నుంచి 15,000 డైరెక్ట్ గా వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలకు వెళ్ళేలా ఈ చట్టం చెప్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వెంటనే చేస్తారా అంటే, డెఫినెట్ గా తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేసి అది నిజం అని చెప్పేసి ఎంక్వైరీలో తేలితే మాత్రం డెఫినెట్ గా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఒకవేళ మంచి హైఫై ఉద్యోగం రావడంతో 1,00,000-2,00,000 సంపాదిస్తే తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళని మూలను పడేసి, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేసి, తర్వాత ఇక్కడ మాత్రం వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో మాత్రం సుఖంగా ఉంటారు. సో ఇక్కడ తల్లిదండ్రుల నిర్లక్ష్యం, ఈ విధంగా నిర్లక్ష్యం చేసినా కూడా ఈ చట్టం వర్తించేలా కూడా రేపు అసెంబ్లీ సమావేశాలలో కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఈ చట్టం కనుక నిజంగా వస్తే ఇది ప్రైవేట్ లో కూడా రావాలి. తర్వాత పింఛన్ల విషయం, అంటే పింఛన్స్ తల్లిదండ్రులకు వస్తే కూడా కొడుకులు తాగిన మత్తులో ఎన్నో దాడులు చేస్తుంటారు. ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్. సో ఏదున్నా కూడా తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఎందుకు అభివృద్ధి చెందినాయి అంటే, తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు 14 సంవత్సరాల వరకే ఉంటారు. ఏదైనా బాధ్యతలు చూసుకోవాలంటే 14 సంవత్సరాల తర్వాత మొత్తం బాధ్యతలంతా కొడుకులు కూతుర్లు వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళే ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళపైన నిలబడతారు. అందుకని ప్రతి ఒక్కరు, మన దగ్గర మాత్రం 30 సంవత్సరాలు అయినా కూడా తల్లిదండ్రుల పైననే ఆధారపడి పనిచేస్తుంటాం కాబట్టి, సో ఇలాంటివి తల్లిదండ్రులని ఒకవేళ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తే, ఇంకేమైనా వారిని సరిగ్గా చూసుకోకపోయినా, ఇంకేమైనా చేసినా మాత్రం డెఫినెట్గా ఇలాంటి చట్టాలు రావాలి. ఇది అన్ని కంపెనీలలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అప్పటి నుంచి అయినా సరే తల్లిదండ్రులను మంచి చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.